అలాగే ఇక్కడ ఫోటోగ్రఫీ తీస్తున్నారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఒక ఈవెంట్లో హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చి ఫోటోగ్రఫర్లు ఇస్తారు. మన ఆంధ్రాలోనే మనకి లోకల్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఇస్తున్నారు. వాళ్ళేమో 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటున్నారు. మన వాళ్ళు వచ్చేటప్పటికేమో 30,000 50,000 తీసుకుని పని చేస్తున్నారు. ఏంటి వ్యత్యాసం ఎందుకు అన్నది అయితే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ గోదావరి నీళ్ళు తాగిన వాళ్ళు, అలాగే కృష్ణానది నీళ్ళు తాగిన వాళ్ళు పిసిరంతా వాళ్ళ మీద తెలివితేటలు ఎక్కువే ఉంటాయండి. నాకు తెలిసి కదా మన వాళ్ళ కంటెంట్, మన టాలెంట్. అయితే ఎందుకు వెనకంజలో ఉంది ఏంటి అన్నది నాకైతే అర్థం కావట్లేదు. దీని మీద అనలైజ్ చేసి నేను వీడియో చేస్తాను. మీరు కూడా ఏదైనా దీని మీద అభిప్రాయాలు ఏమైనా తెలియజేయాలనుకుంటే కనుక కింద కమెంట్లు చేయండి. ఏంటి అన్నదే దీని పార్ట్ల కింద మనం చేద్దాం. అంటే ఇది పార్ట్ 1 కింద, పార్ట్ 2 కింద అట్లా సిరీస్ కింద చేసుకుని వెళ్దాం. కమెంట్ చేసి ఎవరైనా ఫోన్ చేసి నాకు గైడెన్స్ కూడా ఇవ్వండి. ఏంటి అన్నదే నాకు కూడా తెలియదు ఏంటి అన్నదే. అయితే ఏదో వీడియో స్టార్ట్ చేసి మీకు మొదలు పెట్టాలి. నేను వర్క్లు చేస్తున్నాను కాబట్టి ఈ గ్యాప్లో నాకు కొన్ని విషయాలు తెలిసింది ఏంటంటే అది ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదో. తెలంగాణ వాసులు అంటే నాకు చాలా ఇష్టమే. అలాగే మా ఆంధ్రాలో ఎందుకు వెనకంజలో ఉన్నారో ఏంటి వర్క్లన్నీ కూడా వాళ్ళే చేయించుకుని మొత్తం పని అంతా వాళ్ళకే మనం చేస్తున్నాం. మనం ఉన్నది ఆంధ్రాలో, చేసే పనులన్నీ చూస్తే తెలంగాణలో. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, తోటి ఫోటోగ్రాఫర్లకు షేర్ చేయండి. ఏదైనా మీ అభిప్రాయాలు ఉంటే కింద కమెంట్ చేయండి. సదా మీ సేవలో మీ భాస్కర్ యాడ్స్. జై హింద్.